ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైనల్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. కాసేపటి క్రితమే వాళ్ళిద్దరూ వాళ్ళ అపూర్వ ఘట్టానికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. సో ఉదయ్పూర్లో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా 100 మంది అతిథుల బంధుమిత్రుల మధ్య గ్రాండ్గా జరిగింది. గతేడాది వీరి ఎంగేజ్మెంట్ జరిగిన ఈ క్యూట్ కపుల్ భలే సీక్రెట్గా మెయింటైన్ చేశారు నిజంగా. సో ఇటీవల మాత్రం ఫిబ్రవరి 26న అంటే ఈరోజు ఒక్కటవుతున్నట్టు కూడా ప్రకటించారు. దానికి సంబంధించి 2 పెళ్లిళ్ళు జరిగాయి. అనుకున్నట్టుగానే వీరి పెళ్లి ఉదయ్పూర్లో 10 గంటల 10 నిమిషాలకు ఒక పెళ్లి జరగగా, సో ఆ రష్మిక మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడు విజయ్. మొత్తంగా ఎక్కడ చూసినా విజయ్ రష్మికల పెళ్లి గురించే ఈ ఫొటోసే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సో 2 సాంప్రదాయాల ప్రకారం ఆవిడ రష్మిక కొడవ సాంప్రదాయం ప్రకారం ఒక పెళ్లి, అండ్ హిందూ సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ సాంప్రదాయ ప్రకారం మార్నింగ్ 10 గంటల 10 నిమిషాలకు ఒక పెళ్లి జరిగింది. మళ్ళీ ఈవినింగ్ 4 గంటల 30 నిమిషాలకు మరొక పెళ్లి జరిగింది. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చార్మి అందిస్తారు. చార్మి, అప్డేట్స్ ఏంటి? ఎందుకు రష్మిక ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది? తను రిలీజ్ చేసిన పిక్స్లో కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఆవిడ ఏడుస్తున్నట్టు. మనోజ్, మనము చూసినట్టయితే చాలా సీక్రెట్గా, అసలు నిజం చెప్పాలంటే అటు రణ్వీర్ సింగ్ అదేవిధంగా దీపికా పదుకుని సేమ్ ఇలానే చేశారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా అని అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. బికాస్ 2019లో గీతా గోవిందం సినిమా వచ్చినప్పుడు ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో, అది ఫస్ట్ టైం వాళ్ళు ఆన్ సెట్స్లో పెళ్లి చేసుకున్నారు. ఈరోజు అఫీషియల్గా 26/10/26కి సంబంధించి ఈ రోజు అయితే 26/2/2026లో వాళ్ళు పెళ్లి చేసుకున్న దానికి సంబంధించి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి తను ఏడుస్తున్న విజయ్ దేవరకొండ షేర్ చేశారో, ఆ విజయ్ దేవరకొండ షేర్ చేసిన పిక్చర్లో చూసుకుంటే ఒక 2 to 3 పిక్చర్స్లలో తన కళ్ళలో నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, అప్రాక్సిమేట్లీ 5 to 6 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా మటుకి కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నారు. అటు విజయ్కి సంబంధించి తన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మంది వేలు పెట్టి రక్షిత్ శెట్టిని వదిలేసి ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు విజయ్ దొరికాడా అంటూ అసలు అన్నరాని మాటలు అన్నారు. కానీ వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ గా ఉన్నారు. 2019 నుంచి 2026 వరకు ఇన్ని సంవత్సరాలు ఒక కపుల్ స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా వాళ్ళకి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా నా రష్మిక నాకు ఎప్పటికీ కావాలి అని ఇన్ని రోజుల పాటు ఉన్న ఏదైతే ఆ స్ట్రగుల్ ఉంటుందో మనోజ్, ఆ స్ట్రగుల్ ఈరోజు ఎట్టకేలకు నెరవేరింది. కాబట్టి ఇద్దరి ఫేస్లో కూడా ఆనందం అయితే ఉంది. ఇక రష్మిక మందన మాత్రం కొన్ని పిక్చర్స్ చూస్తూ ఉంటే అసలు శివపార్వతుల్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా అంత అద్భుతంగా ఉన్నాయి ఫొటోస్ కానివ్వండి, వాళ్ళ ఎమోషన్స్ అన్ని. చాలా మంది ఆ ఫొటోస్ ని ఏదైతే విజయ్ దేవరకొండ గానీ రష్మిక మందన గానీ ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసిన పిక్స్ కి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇవి ఏ పిక్స్, వాళ్ళు కూడా ఏ పిక్స్ పెడుతున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అది ఏంటి ఏ కాంట్రవర్సీ? ఐ అండర్స్టాండ్ ద రీజన్. ఆఖరికి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఒక సెకండ్కి ఏఐ ఏమో అని డౌట్ వచ్చింది. బికాస్ ద క్లారిటీ, అంటే తను ఏడుస్తున్నప్పుడు ఆ కంటి డ్రాప్ కూడా అందులో క్లియర్గా ఉంది. అంటే అమ్మ ఇంత క్లారిటీ కెమెరాలలో ఉంటున్నా, అంత సీన్ లేదు, పక్కా ఏఏ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఏఏ యుగంలో ఏది నిజం ఏది అబద్ధం అని నమ్మడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటి టైంలో అసలు పొద్దున్న నుంచి వాళ్ళిద్దరి స్టేటస్లలో అప్పుడే హల్దీ ఫొటోస్ కనిపిస్తాయి, అప్పుడే ఆ పూలమాలకి సంబంధించిన ఫొటోస్ పెట్టడము, అదేవిధంగా అప్పుడే మెన్యూకి సంబంధించిన ఫొటోస్ పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఫోటో ఎలాగూ రిలీజ్ చేయరు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరి దగ్గర కూడా ఫోన్స్ లేవు, ఎవరికి కూడా ఫోన్స్ అలౌ చేయలేదు, నో కెమెరా, ఎవరు కూడా లోపల కెమెరా తీసుకురాకూడదు. ఆఖరికి కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మనోజ్ బాండ్ రాపించుకున్నారు అఫీషియల్గా. మేము రిలీజ్ చేసేంత వరకు మీ సైడ్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్ళకూడదు, వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి బాండ్ మీద రాపించుకున్నారు. అలాంటిది వీళ్ళు పెట్టరేమో, ఇంకా సేమ్ అటు మన రణ్వీర్ సింగ్ దీపికా పదుకున్ లాగా మెల్లగా ఒక 2-3 నెలల తర్వాత 2-3 వారాల తర్వాత పెడతారేమో అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సాయంత్రం ఎగ్జాక్ట్గా 7 o'clock ఇది పోస్ట్ అయిపోయింది. కత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మనోజ్ ఒక్క 15 to 20 minutesలో 1 million likes వచ్చినాయి. 1 million వ్యూస్ కాదు, 1 million likes విజయ్ దేవరకొండ అకౌంట్లో. అదే కాకుండా 1 million అంటే నిజంగా అసలు ఎవరికి సొంతం కాదు. ఎస్, నిజంగా ఇది ఒక సంచలనంగానే చెప్పాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరు పెళ్లి చేసుకున్నా సరే ఈ రికార్డు కొట్టలేరేమో అస్సలు. బికాస్
వీళ్ళ జంటని ముందు నుంచే ఇష్టపడుతూ వచ్చారు. అంటే ఏదో అందరిలాగా అరే ఆన్ స్క్రీన్లో బాగున్నారు అనుకోవడమే కాకుండా ఎలా అయితే షారుఖ్ కాజల్ని ఆన్ స్క్రీన్లో ఒక రేంజ్లో పెట్టారో తెలుగు ఇండస్ట్రీలో రష్మిక మందన, విజయ్ దేవరకొండ అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ వీళ్ళకి ముందు నుంచే ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. ఆఖరికి కానీ పెళ్లి కూడా చాలా అంటే secret ఇన్ని గా గాసిప్ చేసుకున్నారు. ని వీళ్ళు తీసుకొని కూడా అంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలిగారు అంటారు? అంటే పర్టికులర్ గా రష్మిక ఇవాళ ఆ పెళ్లిలో ఏడ్చింది, అంత ఎమోషనల్ అవుతుంది. ఎన్నాళ్ళుగా ఇన్ని మాటల్ని ఎలా తీసుకుంటారు ఇద్దరు అసలు? నిజం చెప్పాలంటే రష్మికకి, విజయ్ దేవరకొండకి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా పాపమే, ఎక్కడన్నా కనిపించినా పాపమే. ఎందుకు నీకు విజయ్ దొరికాడా? ఇంకెవరు ఇద్దరు కలిసి ఏదన్నా పిక్ పిక్ పోస్ట్ చేద్దామన్న ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో కావచ్చు. సో ఎక్కడ ఏ పాయింట్ ఉందని చాలా ఇదిగా వెతుకుతుంటారు నెటిజన్లు. అంతెందుకు విజయ్ దేవరకొండకి సంబంధించిన ఆనంద్ దేవరకొండతో ఫోటో పెట్టినప్పుడు కూడా బామ్మర్దితో ఫోటో దిగింది అంటూ అసలు పెళ్లి కాకన్నా ముందే చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అదే కాకుండా అసలు ఈ కాంట్రవర్సీస్కి అంతా దారి తీయడానికి మెయిన్ రీజన్ మనోజ్ ఒకటే, తనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అవ్వడం, పెళ్ళి కూడా కాలేదు గట్టిగా మాట్లాడితే. రక్షిత్ శెట్టితోని ఒకానొక సందర్భంలో తాను కన్నడ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఒక్కసారి పెళ్ళయింది. ఆ పెళ్ళైన దానికి సంబంధించి నువ్వు ఆల్రెడీ ఒకళ్ళని పెళ్లి చేసుకొని వదిలేసావు కదా, అప్పట్లో చాలా రచ్చ జరిగింది. ఆ రచ్చ తర్వాత తను ఎప్పుడైతే తెలుగు ఇండస్ట్రీకి చెలో మూవీ నుంచి వచ్చిందో, చెలో మూవీ అనేది అంత సక్సెస్ అవ్వలేక తర్వాత గీతా గోవిందం, అటు విజయ్ దేవరకొండ కెరియర్లో అదేవిధంగా అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం ఆయనకి చాలా పెద్ద హిట్ ఇచ్చింది. ఇక అసలు రష్మిక మందనాకి టర్న్ ఓవర్ పాయింటే ఆ సినిమా. ఆ సినిమాలో వాళ్ళ కెమిస్ట్రీ కానీ అదంతా కూడా అప్పటి నుంచి అలా 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 పెరుగుతూ ఆ కాంట్రవర్సీస్ని ప్రతి ఒక్కటి, అంటే ప్రేమ గట్టిగా ఉంటే ఇలా ఉంటుంది అనేది మాత్రం నిజంగా చెప్పొచ్చు. రష్మిక పెట్టిన కింద మెసేజ్ ఒకసారి చదివి చెప్తాను మనోజ్, అంటే నేను అది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో నేను ఈ వ్యక్తి మీద ఒక బుక్ రాయగలుగుతా, నేను విజయ్ మీద ఒక బుక్ రాయగలుగుతా, నాకు అంత ప్రేమ ఉంది. అసలు నాకు ఒక్కొక్కసారి మాటలు కరువు అవుతాయి, ఎందుకంటే నేను ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ నన్ను ఒక స్థాయిలో చూడాలనుకున్నా, ఆ స్థాయి నాకు విజయ్ ఇచ్చాడు. అందుకోసం అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలైనా కూడా నేను నీకోసం వెయిట్ చేశాను. కానీ ఎట్టకేలకు ఈరోజు నేను నీ దాన్ని అయ్యాను, ఐఎమ్ యువర్ వైఫ్, నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను నీ వైఫ్నని ఇటు రష్మిక పెట్టగా, అటు విజయ్ దేవరకొండ అయితే నాకు రష్మిక పక్కనుంటే చాలు, నేను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటానా, నేను ప్రతి డే అరే ఇంకొక డే అని మిస్ అవుతూ ఉంటాను. కానీ ఎట్టకేలకు ఈరోజు నేను తనని పెళ్లి చేసుకున్నాను. నవ్ ఐ కెన్ సే, అంటే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను, షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పగలుగుతాను అంటూ పెట్టిన కమెంట్స్ నిజం చెప్పాలంటే ఆ ఒక్క ఫోటో చూసిన వెంటనే యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లోని యువత మొత్తం ఒక్కసారిగా ఆనంద బాష్పాలనే చెప్పాలి. ఆఖరికి నేను ఫోటో చూసినప్పుడు కూడా అరే వావ్, ఇది కదా కావాల్సింది మాకు అని అందరూ కూడా వెయిట్ చేశారు. ఎట్టకేళ్లకు కాంట్రవర్సీస్ని, అంటే ప్రేమ నిజమైతే కాంట్రవర్సీస్ ఏం పనికిరావు, ఎవరు ఎలా మాట్లాడుకున్నా పనికిరాదు, లెట్ ద ఎండ్ ప్రేమే గెలుస్తుంది అనే దానికి వీళ్ళిద్దరి ప్రేమ నిదర్శనం. 5 సంవత్సరాల ఈ జర్నీ వాళ్ళకి కంప్లీట్గా ఒక 100 సంవత్సరాల పాటు ఉండాలని మనం టీ ద్వారా మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ చార్మి. సో ఫైనల్గా రష్మిక మందన, విజయ్ దేవరకొండ 3 ముళ్ళ బంధంతో ఒక్కసారిగా ఒక్కటయ్యారు. ఇన్నాళ్ళ ఈ గాసిప్స్ అన్నిటికీ తెరపెట్టేసి ఉదయపూర్లో రష్మికకి 3 ముళ్ళు కట్టాడు సో విజయ్. సో ఇద్దరు లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండాలని మనం టీవీ వేదికగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.